బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన ఘటన సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం. ఎంఎస్ ధోని సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన సుశాంత్ ఉన్నట్లుండి ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. ఈ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సుశాంత్ సింగ్ మృతి డ్రగ్స్ కేసులో కొన్ని నెలల పాటు రియా జైలు జీవితం గడిపింది. దాదాపుగా 5 సంవత్సరాలు ఆమె ఎన్నో నిందలు మోసింది. చివరకు ఈ కేసులో నిర్దోషిగా బయటకు వచ్చింది. గతేడాది సిబిఐ ఈ కేసును క్లోజ్ చేయడంతో ఆమెకు ఉపశమనం లభించింది. అయినప్పటికీ కూడా సోషల్ మీడియాలో రియాకు మాత్రం పూర్తిగా నెగిటివిటీ తగ్గలేదు. ఆమె చేసిన ప్రతి పోస్ట్ కు కూడా నెగిటివ్ కమెంట్స్ వస్తూ ఉన్నాయి. అలాగే గత 5 ఏళ్లు ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇప్పుడు రియాకు ఓటీటీలో ఛాన్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ అమ్మడు ఫ్యామిలీ బిజినెస్ వెబ్ సిరీస్ లో నటించే ఛాన్స్ అందుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే తన ఇన్స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేసింది రియా. దాదాపుగా 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ కెమెరా ముందుకొచ్చాను. నిజంగా నమ్మలేకపోతున్నాను. అంతా ఒక కలలా ఉంది. మళ్ళీ నటిస్తానని అస్సలు ఊహించలేదు. యాక్టర్ కావాలని 17 ఏళ్ల వయసులో అనుకున్నాను. సినీ ప్రయాణం స్టార్ట్ చేశాను. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. అవకాశాలు రాలేదు. నటనకు ముగింపు పలుకుదామని అనుకున్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎన్నో మార్పులు. ఇదెంతో బాగుందో అంటూ రాసుకొచ్చింది. నా జీవితంలో ఇది 2వ చాప్టర్ అని రియా చక్రవర్తి షేర్ చేయగా ఆమెకు శుభాకాంక్షలు చెప్తూ కమెంట్స్ చేస్తూ ఉన్నారు. వీడియో జాకీగా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ అమ్మడు హిందీలో పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో తూనీగా సినిమాతో కథానాయికగా పరిచయమైంది. మేరే డాడ్ కి మారుతి, సోనాలి కేబుల్, బ్యాంక్ చోర్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, జిలేబీ వంటి చిత్రాలతో పాపులర్ అయింది.